హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు శ్రావణి చలవాది యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీషోలో తీసుకున్న నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, నేను కొత్తగా ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా వచ్చిందో చూద్దాం. దీన్ని ఇలా బాక్స్లో ఇచ్చారండి. బాగుంది, బాక్స్లో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 149 వరకు ఉందండి. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ ఎక్కువ శారీస్ కంటే డ్రెస్సుల మీదకే తీసుకుంటున్నారు కదా. ఇదేంటంటే షార్ట్ చైనేనండి. డ్రెస్సుల మీదకి కానీ ఇవి మెయిన్గా దేని మీదకి బాగుంటుందంటే, చాలా సింపుల్ శారీ కట్టుకొని దాని మీదకి ఇది వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుందండి. దీని ఫినిషింగ్ కానీ నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలా. చాలా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా బాగుంది. దీని హుక్ చూడండి ఎలా ఉందో. అంటే సింపుల్గా వచ్చింది. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. హుక్కును కనుక ఎలా పడితే అలా లాగేస్తే ఇది పాడైపోతాయండి. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే, వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడం అండి. అస్సలు తడపకూడదు. తడిపితే మాత్రం బ్లాక్ షైన్ పోయిద్దండి. అందుకే తడపకూడదు. ఇది ఇంతకుముందు తీసుకున్న చైన్ అండి. ఈ చైన్ నాకు పింక్ శారీ ఉందని ఆ శారీ మీదకి తీసుకున్నా. చాలా బాగా సెట్ అయిందండి ఆ శారీ మీదకి. ఇది మీషోలోనే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 140 ఉందండి. చూడండి ఎంత బాగుందో. పింక్ బీడ్స్ మధ్యలో పర్ల్ వర్క్ వచ్చిందండి. ఈ చైన్స్ అన్నీ ఏంటంటే, ఎంత అడ్జస్టబుల్ ఉన్నా ఓన్లీ డెక్ వరకే వస్తుంది, కానీ మనకి కిందకి శారీస్ మీద పెద్ద వేసుకుంటాగా అలా రావండి. ఇది ఇంకో సెట్టు. ఇది ఇప్పుడు మీషోలో ఉందో లేదో నాకైతే తెలియదండి. నాకు కనిపించలేదు. నేను వెతికాను వీడియో కోసం. ఈ సెట్టు వైట్ స్టోన్స్ వచ్చేసి దాని మధ్యలో ఒక వాటర్ డ్రాప్ లెక్క గ్రీన్ స్టోన్, లైట్ గ్రీన్ స్టోన్ వచ్చిందండి. అసలు చాలా బాగుంటుంది. ఇది డ్రెస్ మీదకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. దీని ఫినిషింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ ఎంత బాగుందోనండి. ఇది జస్ట్ బేసిక్ బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ వేసుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ తీసుకునేది ఇదే. ఎందుకో అందరికి ఇది అంత బాగా నచ్చింది. నేను కూడా తీసుకున్నానండి. దీని కాస్ట్ 80 70 ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఇది ఇంకో సెట్. ఇదేంటంటే మీషోలో 130 వరకు ఉందండి, కానీ నాకు క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. ఇది తీసుకోకుండా ఉండడమే బెస్ట్ అండి. నార్మల్గా అయితే బాగుంది.